అయితే ఇండస్ట్రీలో ఒక అవకాశం ఒకళ్ళకి దక్కలేదనుకుంటే అది ఇంకొకళ్ళకి వరంలాగా లేకపోతే సూపర్ హిట్ లాగా మారిన సందర్భాలు మనం చూసాం. జరుగుతూ ఉంటాయి అలాగా. అవును. మొన్న సావిత్రి గారి గురించి మాట్లాడుకున్నాం. అవునవునవును. అయితే ఈసారి అది ఆ ఇన్సిడెంట్ ఇందాక కూడా చెప్పారు. మోహన్ బాబు గారు స్వర్గ నరకం గురించి ఇన్సిడెంట్ ఇది చెప్పారు. అవునవునవును. అదొకసారి చెప్పండి. ఏంటంటే మోహన్ బాబు గారు ఆర్టిస్ట్ కాకముందు ఆ! అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు. ఆ! కేఎస్ఆర్ దాసు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవాడు. ఆ! అప్పుడు కేఎస్ఆర్ దాసు గారి దగ్గర షూటింగ్ ఉండేటప్పుడు బాగుండేది. షూటింగ్ లేనప్పుడు తొలి రోజులు ఎవరికైనా ఇబ్బందులు సహజమే కదా. అవునవును. నేను సరితబాబు రూమ్మేట్స్ని మా రూమ్కి వస్తూ ఉండేది రెగ్యులర్గా మోహన్ బాబు. అది మేమందరం బడ్డింగ్ స్టేజ్ అనమాట. అప్పుడెప్పుడే పుట్టి అప్పుడప్పుడే సినిమాలు సంపాదించి కాస్త ఎదుగుతున్నటువంటి రోజులు. షూటింగ్ లేనప్పుడల్లా మా రూమ్కి వచ్చేవాడు మోహన్ బాబు. కిటికీ దగ్గర ఒక అద్దం తగిలించి ఉండేది. ఆ అద్దంలో చూసి ఎస్వి రంగారావు గారి డైలాగులు చెప్పి ఇట్లా మీసం తిప్పుతూ ఐఎమ్ ది ఫ్యూచర్ హీరో అంటుండేవాడు. సూపర్. అప్పుడు కాన్ఫిడెన్స్